రామంతపూర్ హెచ్పిఎస్ లో జరుగుతున్న సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారా? లైవ్ చూద్దాం. గౌరవ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, రాజు గారు, గౌరవ మేయర్ గారు బొంతు రామ్మోహన్ గారు, గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు అన్నా కిషన్ రెడ్డి గారు, ఉప్పల్ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అన్న రాములు నాయక్ గారు, ఇంకా మన సహచర శాసనసభ్యులు వివేకానంద్ గారు, వేదిక పైన ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇంకా సుధాకర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, అదే రకంగా గౌరవ అధికారులందరికీ వేదిక ముందున్న వేదిక పైన మరొక విశిష్ట అతిథిగా ఉన్న మన్నించాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, అదే రకంగా వేదిక ముందున్న మీడియా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంబర్పేట, ఉప్పల్ మరియు ఇతర నియోజకవర్గాల నుంచి విచ్చేసిన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రవాణా, హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రద్దీ, పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా ఎన్నో రకాల పరిష్కారాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఒక ముఖ్యమైన 4 రహదారులకు సంబంధించి ఈరోజు గౌరవనీయులు పెద్దలు నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా దశాబ్దాల పాటు ఒక చిరకాల సమస్యగా ఉన్న ఉప్పల్ క్రాస్ రోడ్స్లో ఒక స్కైవే కానీ, ఎలివేటెడ్ కారిడార్ కానీ, అదే రకంగా ఇక్కడ మన అంబర్పేట నియోజకవర్గంలో 6 నంబర్ చౌరస్తా దగ్గర ఉండే మరి ఈ ఫ్లైఓవర్ కానీ, అదే రకంగా నర్సాపూర్ మార్గం కానీ, ఆరాంగఢ్ చౌరస్తా నుంచి విమానాశ్రయానికి పోయే మార్గం కానీ, ఈ ముఖ్యమైన 4 కూడళ్లలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు నితిన్ గడ్కరీ గారు రావడం, వారు వచ్చి ఆశీర్వదించడం తప్పకుండా ఈ కార్యక్రమం సత్వరమే పూర్తవుతుందనే ఒక విశ్వాసాన్ని కలిగిస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారి గురించి, వారి కార్యదక్షత గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు శాసనసభ వేదికగా పలు సందర్భాల్లో ప్రస్తావించడమే కాదు, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజాప్రతినిధులకు మరి దేవాలయం అట్లాంటి మన శాసనసభ వేదికగా, శాసన మండలి వేదికగా ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మళ్ళొకసారి వారికి మీ అందరి హర్షధ్వానాలతో వారిచ్చిన మద్దతుకు ఒకసారి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం ఇప్పుడే గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఎంతైతే జాతీయ రహదారుల నిడివి ఉండెనో దానికి రెట్టింపు సంఖ్యలో జాతీయ రహదారులను మంజూరు చేసి మరి గొప్ప కార్యదక్షతను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వెంటనే ముందుకు వచ్చి ఉదారంగా मंजूर చేసినందుకు गडकरी गारी की अंदर तरफना मल्लोकसारी धन्यवादाలు తెలియజేస్తూ मैं आदरणीय गडकरी जी से एक और बार विनती करना चाहता हूं, आपकी जो मदद है, आपने जो जिस कदर आपने जितने भी प्रपोजल हमारे तरफ से आपको मिले, जितने आपको सिफारिश यहाँ स्टेट गवर्नमेंट की तरफ से आपको मिले, आपने मंजूर किया। सर आप 2-3 और रिक्वेस्ट हैं जो मैं आपके सामने लाना चाहता हूं, हमारे R&B मिनिस्टर साहब ने भी इसका अभी जिक्र किया। 4 लेनिंग ऑफ संगारेड्डी, नरसापुर, गजवेल, बोनगिर और चौटुप्पल एक प्रपोजल राज्य सरकार की तरफ से, राज्य सरकार की तरफ से आपको समर्पित किया गया। इसके अलावा 4 लेनिंग ऑफ चौटुप्पल, याचारम, शादनगर और कंदी, इसका भी प्रपोजल आपके सामने रखा गया। सर अगर ये अनाउंसमेंट भी आप अगर आज करेंगे तो बड़ी खुशी होगी, बड़ी मेहरबानी होगी। इसके अलावा हम ये भी उम्मीद करते हैं कि जो रिक्वेस्ट हमारे R&B मिनिस्टर साहब ने किया 1000 करोड़ रुपए की CRF के जरिए, अगर उसका भी अगर ऐलान किया जा सकता है, हम आभारी रहेंगे आपके। इसके अलावा सर मैं आपको बताना चाहता हूं, हैदराबाद शहर आज सबसे तेजी से बढ़ रही है। आज देश में बहुत सारे शहर है, मेट्रोस हैं, महाराष्ट्र में भी मुंबई है, नागपुर है, पुणे है, बहुत सारे शहर है, बट आज हैदराबाद अगर आप देखेंगे, मेरसर की रिपोर्ट हो या कोई भी रिपोर्ट हो, आज हैदराबाद बेस्ट क्वालिटी ऑफ लिविंग सिटी विद द बेस्ट क्वालिटी ऑफ लिविंग कहलाया जाता है। हैदराबाद आज बहुत सारे ऐसे काम कर रही हैं जो पूरे देश में रोल मॉडल बन के रहेंगे। खास आज स्ट्रेटेजिक रोड डेवलपमेंट प्लान के तहत 23,000 करोड़ रुपया खर्च करते हुए राज्य सरकार और GHMC 54 जंक्शंस में हैदराबाद में फ्लाईओवर, स्काईवेज और ग्रेड सेपरेटर भी हम बना रहे हैं। 54 जंक्शंस में आज काम 18 जंक्शन में शुरू भी हो चुका, 3 जंक्शन में काम पूरा भी हो चुका है। इसके अलावा बाकी 51 जंक्शंस में 5 फेजेस में हम लोग कर रहे हैं। मैं आपसे विनती करना चाहता हूं, मैं पूरा एक
डिटेल्ड रिपोर्ट आपको सबमिट करूंगा। इस एसआरडीपी में भी अगर आपकी भागीदारी होगी, आपकी अगर मदद होगी, आपकी आशीर्वाद होगी, तो और भी तेजी से हम काम कर सकते हैं और भी बहुत ही जल्द ये सभी के सब काम पूरे भी करके हैदराबाद की जनता को हम प्रेजेंट कर सकते हैं सर। इसके अलावा सर मैं आपसे गुजारिश करना चाहता हूं, ना सिर्फ हैदराबाद बल्कि తెలంగాణ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారి సారథ్యంలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి 2 లేన్ల రహదారులు వేసుకొని, ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ల రహదారులు వేసుకొని హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్డిపి కార్యక్రమంలో భాగంగా 23,000 కోట్ల రూపాయలతో కేవలం హైదరాబాద్లోనే మనం కార్యక్రమాలు చేపట్టాం। దానిలో కూడా నితిన్ గడ్కరీ గారి మద్దతు, ఆశీర్వాదం, వారి సహకారం ఉంటే ఎస్ఆర్డిపిని కూడా శరవేగంగా పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది। 23,000 కోట్ల ప్రాజెక్టులకు గాను ఈరోజు మనం ఒక 3,000 కోట్ల వర్క్స్ ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి। మరొక 4,000 కోట్ల రూపాయల వర్క్స్ ని మనం పనులను తొందరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం। మిగతా కార్యక్రమాన్ని కూడా దశల వారీగా చేపట్టబోతా ఉన్నాం। ఇది మాత్రమే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా హైదరాబాద్ మెట్రోని 30 కిలోమీటర్ల మొదట పూర్తి చేసుకున్నాం। మరొక 35 కిలోమీటర్లను ఈ సంవత్సరం అక్టోబర్ లోపలనే పూర్తి చేసుకోబోతా ఉన్నాం। దాంతో పాటు ఏ రాష్ట్రమైనా వేగంగా అభివృద్ధి చెందాలి అంటే మల్టీ మోడల్ लॉजिस्टिक्स नेटवर्क उंडाली, मल्टी मॉडल ट्रांसपोर्टेशन नेटवर्क उंडाली। इसलिए मैं नितिन गडकरी जी से मैं गुजारिश करना चाहता हूं, विनती करना चाहता हूं, कोई भी राज्य अगर तेजी से अगर उसका विकास हो तो उसका एक मल्टी मॉडल ट्रांसपोर्टेशन नेटवर्क बहुत जरूरी है। सर जैसे कि आप जानते हैं तेलंगाना लैंड लॉक्ड स्टेट है, तेलंगाना के लिए कोई कोस्टल लाइन हमारी है नहीं, तो इसलिए जो नेशनल हाईवेज आपने मंजूर किया, जो चरलापल्ली में और नागुलपल्ली में केंद्र सरकार की तरफ से रेलवे टर्मिनल भी मंजूर किया गया, इसके लिए हम आभारी हैं। हम आपसे विनती करना चाहते हैं, इनलैंड वाटरवेज, गोदावरी जो नदी है आपके राज्य महाराष्ट्र से शुरू होके तेलंगाना को पार करते हुए आंध्र को पार करते हुए समुद्र में जाके मिलता है। हमें उम्मीद है कि आप जैसे डायनामिक लीडर के नेतृत्व में हम आगे जाके कोई दिन ऐसा भी आएगा जब एक जहाज समुद्र से लेके आंध्र से होते हुए गोदावरी के नदी में तेलंगाना से पार कर तेलंगाना को पार करते हुए महाराष्ट्र तक भी, नागपुर तक भी जाएगा। मैं उम्मीद करता हूं, क्योंकि आप इनलैंड वाटरवेज के बारे में हमेशा आप बात करते रहते हैं, आप प्रोग्रेसिव मिनिस्टर हैं, मैं उम्मीद करता हूं कि आपके लीडरशिप में 1-2 करोड़ रुपया अगर आप मंजूर करें तो एक जहाज को भी हम समुद्र से लेकर महाराष्ट्र तक, आंध्र को और तेलंगाना को गोदावरी में पार करते हुए ले जा सकते हैं। आज पोलवरम बन रही है आपके लीडरशिप में, आज तेलंगाना में भी प्रोजेक्ट बन रहे हैं। कालेश्वरम आपके बहुत ही ब्लेसिंग और आपका बहुत ही सपोर्ट उसमें रहा है। कालेश्वरम के पास बराज भी बन रहे हैं और इस हर बराज में हमने प्रोविजन रखा है कि अगर इनलैंड वाटरवेज और एक शिप को ले जाना है गोदावरी में, प्रोविजन भी हमने उसमें रख दिया है। तो मैं उम्मीद करता हूं कि ना सिर्फ हमारे नेशनल हाईवेज, ना सिर्फ हमारे एसआरडीपी, बल्कि इनलैंड वाटरवेज के बारे में भी आप एक अनाउंसमेंट आज करेंगे। आपके जैसे अगर और मंत्री केंद्र सरकार में हमारी मदद अगर और जोर से करते तो बहुत डेवलपमेंट होती। मैं आपसे एक और विनती भी करना चाहता हूं सर, वी आर रेडी टू बिगिन 2 more elevated corridors in Hyderabad sir. We are ready to begin on 2 extremely congested roads. एक जुबली बस स्टैंड से लेके जो रामगुंडम और मंचिरियाल और कोल बेल्ट जाने वाली हाईवे है, उस पे हम लोग एलिवेटेड कॉरिडोर बनाने के लिए 2,500 करोड़ का प्रोविजन भी हमने कर लिया हैदराबाद मेट्रो डेवलपमेंट अथॉरिटी की तरफ से। इसमें केंद्र सरकार से हम पैसा भी नहीं मांग रहे हैं। इसके अलावा एक और रोड है सर, पैटनी से सिकंदराबाद होते हुए कंटोनमेंट पार करते आगे सुचित्रा जंक्शन तक एक और एलिवेटेड कॉरिडोर की भी हमने डिजाइन पूरा तैयार करके रख लिया। बट अनफॉर्चुनेटली सर, डिफेंस मिनिस्ट्री इज नॉट कोऑपरेटिंग विद द स्टेट गवर्नमेंट। ऑल वी हैव रिक्वेस्टेड is 100 acres of land from defense ministry and we have been extremely cooperative sir. We've even come forward to give 600 acres in lieu of 100 acres. उन्होंने जो 100 एकड़ उन्होंने देने थे उसके लिए इक्विवेलेंट लैंड वैल्यू 600 एकड़ देने के लिए भी हम तैयार हो गए। मैं विनती करना चाहता हूं आपसे, क्योंकि एलिवेटेड कॉरिडोर आप इस देश में सबसे पहला एक्सप्रेसवे आप ही ने बनाया। मुंबई पुणे एक्सप्रेसवे आप ही के लीडरशिप में महाराष्ट्र में बना। हैदराबाद के अगर 4 तरफ एलिवेटेड कॉरिडोर और स्काईवेज बनाने की जो हमारे चीफ मिनिस्टर साहब का ड्रीम है, जो हमारे चीफ मिनिस्टर साहब का विजन है, ये अगर कामयाब होना है तो डिफेंस मिनिस्ट्री का भी पूरी तरह से कोऑपरेशन चाहिए। मैं विनती करता हूं आपसे कि जो पेंडिंग प्रपोजल है डिफेंस मिनिस्ट्री में, आप निर्मला सीतारामन जी से आप
एक बार बात करिएगा, क्योंकि इसमें हम केंद्र सरकार की तरफ से पैसे की मांग नहीं कर रहे हैं सर, बस जमीन की मांग कर रहे हैं, जो जमीन आज डिफेंस के पास पड़ा हुआ है। मैं इतना कुछ कहते हुए मैं आपको फिर से एक बार हमारे जनता की तरफ से, तेलंगाना की जनता की तरफ से, खास हैदराबाद की जनता की तरफ से मैं आभार व्यक्त करते हुए, धन्यवाद देते हुए मैं विदा लेता हूं। जय तेलंगाना।